ధర్మస్థల వ్యవహారం ఏమైంది అని ఎవరైనా అడిగితే ధర్మస్థల వ్యవహారంలో కథ అడ్డం తిరిగిందనే మాట ఉపయోగించాలి మనం. యూటర్న్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఎవరైతే శానిటేషన్ వర్కర్, ఆయన పేరు చిన్నయ్య, ఒకప్పుడు మాస్క్ వేసుకున్నాడు, ఇప్పుడు మాస్క్ లేదు. ఎందుకంటే పోలీసులు మాస్క్ తొలగించారు ఇప్పుడు. ఎందుకంటే చిన్నయ్య అబద్ధం ఆడాడంట. పెర్జురీ కింద ఆయన నిన్న అరెస్ట్ చేసి 10 రోజులు కస్టోడియల్కి పంపించడం జరిగింది. ఎందుకంటే ఆయన తెచ్చిన పుర్రెలు, ఆయన తెచ్చినవన్నీ అబద్ధాలు, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. 1998 నుంచి 2014 వరకు కొన్ని వందల శవాలు నేను కప్పెట్టాను, రేపు గూడైన బట్టలు లేని బాలికల శవాలు నేను కప్పెట్టాను ఇక్కడ బలవంతంగా అని చెప్పింది అబద్ధము అని రుజువైన వల్ల సిట్టు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుజాత భట్, అనన్య భట్ వ్యవహారం. సుజాత భట్ అనే ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు దాటిన ఆవిడ 2003లో తన డాటర్ అనన్య భట్ అబ్డక్ట్ అయ్యి, అంటే కిడ్నాప్ చేయబడి ఏమైందో తెలియదు అని చెప్పిన ఆవిడ ఈరోజు రివర్స్ అయ్యి నాకు అసలు కూతురే లేదు, అనన్య భట్ అనే ఆవిడే లేదు, ఆ టెంపుల్ వాళ్ళతో నాకు ప్రాపర్టీ గొడవ వచ్చిందని కలకట్టా నుంచి జాబ్ చేసి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. అసలు ఆవిడ కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అని తెలియడంలే. అంటే ఇప్పుడు అందరూ అబద్ధం ఆడారు. ఓకే, సీత పుట్టిన నేల, ద్రౌపది పుట్టిన నేల. ఓకే, సీతని టచ్ చేసినందుకు రావణుడికి జరిగిన పనిష్మెంటు, ద్రౌపదికి వస్త్రాభరణం చేసినందుకు మహాభారత యుద్ధాలు మనం చూస్తూ ఉంటాం కదండి. భారతదేశంలో వాళ్ళని శిక్షించారు. రామ అవతారం రావణుడిని శిక్షించడానికి, ఓకే, కృష్ణ అవతారం వీళ్ళని శిక్షించడానికి దుశ్శాసనం లాంటి వాడిని. మరి ఈ కీచకులు, ఈ దుశ్శాసనులు, ఈ రావణుడులు వీళ్ళని ఎవరు శిక్షిస్తారండి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఎవరు శిక్షిస్తారు? ఇప్పుడు ధర్మస్థల అంతా ఏం జరుగుతుంది? ఒక సినీ ఫక్కీగా జరుగుతుంది. ఇప్పటివరకు అవేకనైంది. ఇప్పటికీ నేను వాళ్ళని కప్పెట్టాను, వాళ్ళని ఎంతోమందిని, స్త్రీలని, బాలికల్ని డ్రాయర్లు లేకుండా, బట్టలు లేకుండా, తలకాయలు లేకుండా, ముండాలు లేకుండా 14, 17 సంవత్సరాల అమ్మాయిల్ని కప్పెట్టాను నేను, బలవంతంగా ఉన్న వాళ్ళని రేప్ చేయగలిగితే అని ఆయన ఇప్పటికీ జైలుకి వెళ్ళేటప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు. కానీ ఈవిడ ఇప్పుడు దాకా 2003 నుంచి నేను పోరాడుతున్నాననే ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, ఎవరైతే యాక్టివిస్టులు పనిచేస్తున్నారో జయంత్ మన 2 యాక్టివిస్టులు మనకు కనిపిస్తూ ఉంటారన్నమాట. ఓకే, మట్టన్ వారు, జయంత్ అనే 2 యాక్టివిస్టుల మీద ఈవిడ రివర్స్ అయింది. వాళ్ళు అది బలవంతం చేయడం వల్ల నేను చెప్పానండి. ఎందుకు ఈవిడికి అంటే, ఈ హెగ్డే ఆయన ఈ ధర్మస్థల ధర్మాధికారి హెగ్డే మా యొక్క భూముల్ని, మా గ్రాండ్ ఫాదర్ యొక్క భూముల్ని చెప్పకుండా టెంపుల్లో కలపడం వల్ల వచ్చాను అని చెప్తుంది ఈవిడ. ఇప్పుడు ఈవిడ రివర్స్ అయింది. ఏంటి ఈ రివర్స్ అంటే, దీనికి చాలా పెద్ద వ్యవహారాలు ఉంటాయి, చాలా వ్యవహారాలు సినీ ఫక్కీలు. ఇక్కడ ప్రజలందరూ అనుమానాలు పడుతున్నారండి. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఈ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అంటే అందరూ ఒకటే మాట చెప్తూ ఉంటారన్నమాట. అన్ని పార్టీలు ఏకమైన ఈ ధర్మస్థల ద్రోహులంతా ఒకటయ్యారు. ధర్మస్థల ద్రోహులు ఒకటయ్యి ఈ దుశ్శాసనులు, కీచకుళ్ళు, వీళ్ళంతా రావణుడు, వీళ్ళందరూ ఒకేసారి పుట్టి ఒకేసారి ఏకమైపోయారు. ఈ చట్టాల నుంచి వాళ్ళకి రక్షించుకుంటున్నారని చెప్తారు. అసలు ఇక్కడ ఒకటండి, బీజేపీ అసెంబ్లీలో రైజ్ చేసిన ఇష్యూ ఏంటి? ధర్మస్థల అనే టెంపుల్ని, మంజునాథుడు, పార్వతీ పరమేశ్వరులు ఉండే టెంపుల్ని అపవిత్రం చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర అంటున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్దాం. అసలు ఇది కుట్ర ఎవరు? సుజాత భట్ అక్కడ ప్రాపర్టీ అంటుంది ఆవిడ. ఇప్పుడు ఈయన అవేకనైందని శానిటేషన్ వర్కర్ ఉంటారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఏదో 2 యాక్టివిస్టులు ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అంటే, అక్కడ నిజంగా కుట్ర పన్నేది ఏది బీజేపీ అంటున్నట్టు, ఆ టెంపుల్ మీద కుట్ర పన్నాలంటే ఎవరు ఉండాలి? వేరే మతస్థులు ఉండాలి, లేకపోతే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఉండాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇది జరుగుతుంది. కాంగ్రెస్ కుట్ర కాదు. ఇదే కాంగ్రెస్లో ఉన్న అక్కడ పరమేశ్వర్ హోమ్ మినిస్టరు, డీకే శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఏం చెప్తున్నారు? ఇది కూడా కుట్ర అని వాళ్ళు అంటున్నారు. ఇంకా కుట్ర ఏంటండి? ఇక్కడ కుట్ర ఎక్కడ ఉంటుంది? సుజాత భట్ వాళ్ళు ఎక్కడ కుట్ర చేయగలుగుతారు? అది లేదు. కాబట్టి ఇది టెంపుల్కి వ్యతిరేకంగా జరిగే కుట్ర కాదు. నెంబర్ 1 అయిపోయింది. సో ఇదంతా దుర్మార్గం, అదంతా ధర్మస్థల వ్యవహారాన్ని కప్పెట్టడానికి చేసే ఒక కుట్ర. ఇప్పుడు సిట్ వెళ్ళి 13వ ఫిట్లో ఒక శవాన్ని బయటికి తీసింది. ఇంకా అది ఫోరెన్సిక్ రిపోర్టు కంప్లీట్గా రాలేదు. చాలా శవాలను బయటికి తీసిందని తెలుస్తుంది. మరి అవి ఎవరివి? అక్కడ సమాధులు ఉండవు. ఎవరి స్థలాలు అవి?
ఎవరి స్థలాలు సమాధుల స్థలంలో కాని ఏరియాలో శవాలు ఎలా దొరుకుతాయి? మళ్ళీ అది ఒకటి. ఆయన వీరేంద్ర హెగ్డే కాబట్టి సిట్ చెప్పే విచారణ ఇంకా పూర్తి అవ్వకుండానే, అంటే వీరేంద్ర హెగ్డే అనే ఒక రాజ్యసభ ఎంపీ బీజేపీ నాయకుడు 1968 నుంచి అక్కడ ధర్మాధికారిగా పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా గత 24 సంవత్సరాలుగా వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు కదా, ఎఫ్ఐఆర్లు కూడా పెట్టకుండా ఏమీ పెట్టకుండా ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళని అంత హడావుడిగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు. డీకే శివకుమార్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇదంతా తప్పు అయితే మాత్రం భయంకరమైన శిక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇది నిజమైతే దీని శిక్ష పరివారసానం దారుణంగా ఉంటుందని చీఫ్ మినిస్టర్ కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరూ మాట్లాడలేదు. ఎవరైతే నేరారోపణలో ఇది జరుగుతుందని చెప్పడానికి వచ్చారో సాక్షులను బెదిరించినట్టు మాత్రం ఇది ఉంది. సో ఇక్కడ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ఆర్డర్ టు బరీ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ కేస్ అండి. సో ఎవరైతే సాక్షులు అవేకనైందని వచ్చారో ఒక శానిటేషన్ వర్కరు, ఆయన్ని అరెస్ట్ చేయడం ఇంత అడవుడిగా అవసరమేంటి? మరి వీరేంద్ర హెగ్డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపణలు వచ్చినాయి, ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోనీ ఈ ఆరోపణ వచ్చినప్పుడు కూడా వీరేంద్ర హెగ్డేని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఇంపార్టెంట్ మ్యాటర్, చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అక్కడ సివిల్ ఎన్జిఓస్ మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఎన్జిఓలను దారులు మూసేస్తున్నారు, యాక్టివిస్టుల మీద కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇంకా అందరు ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇదంతా ప్రజలు అనుమానాలు పడుతున్నారు. నేను అనడం, మీరు అనడం, మీడియా అనడం కాదండి. పీపుల్ ఆర్ సస్పెక్టింగ్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ధర్మస్థల అనే వ్యవహారం మీద ఎవరు చెప్తారు? చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారు మాట్లాడుతుంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు ఈ వ్యవహారం మీద, ఇంత ఇంపార్టెంట్ వ్యవహారం మీద మాట్లాడడం లేదు అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎందుకు డీకే శివకుమార్ గారు అసెంబ్లీలో బీజేపీ ఏం చేసింది? ఇదంతా కుట్ర అంటే అసెంబ్లీలో లేవనెత్తింది. వెంటనే అసెంబ్లీలో డీకే శివకుమార్ గారు ఆర్ఎస్ఎస్ పాఠం పడ్డారు. ఎందుకంటే ఇక్కడ డీకే శివకుమార్ గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారి మధ్యలో ఒక కోల్డ్వార్ జరుగుతుంది చీఫ్ మినిస్టర్ పోస్ట్ కోసం. ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. అక్కడ డీకే శివకుమార్ గారు కూడా బీజేపీలోకి ఎంటర్ అవుతున్నారని ఒక రిపోర్ట్లు వస్తున్నాయి. ఇక్కడ న్యూస్ పేపర్లు, ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చేయండి. కానీ ఏమైనప్పటికీ వీళ్ళంతా ఒక్కటయ్యి మళ్ళా వీరేంద్ర హెగ్డే మీద ఒక రిపోర్ట్ వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? గత దశాబ్దాల 1968 నుంచి ఈ 30 ఎకరాల ఈ మొత్తం ధర్మస్థల వ్యవహారంలో ఉన్న బిజినెస్ అంతా కంట్రోల్ చేస్తూ అక్కడ మొత్తం కొన్ని వందల ఎకరాలు అక్కడ ఫారెస్ట్ సైట్ ఉంటుంది. మంగళూరు బెంగళూరు హైవేలో ధర్మస్థల దగ్గర నేత్రావతి రివర్ వెంబడి అక్కడ సెక్లూడెడ్ ప్లేస్, అగమ్య గోచరంగా ఉంటుంది. ఎన్నో మిస్సింగ్ కేసులు, 400-500 మిస్సింగ్ కేసులు అక్కడ వ్యవహారం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ 3 దక్షిణ కన్నడ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్కడ ఎప్పుడూ కూడా ఏది అవ్వలేదు. సౌజన్య ఈవిడే, ఈ అమ్మాయి 2012లో భయంకరంగా గ్రూసమ్ మర్డర్ అయింది, గ్రూసమ్ రేపుకు గురైంది. మరి ఆ వ్యవహారం ఏంటి? ఇది కూడా అబద్ధమేనా? మరి న్యాయ వ్యవస్థ ఏం చేసింది ఆవిడని రక్షించడంలో? సౌజన్యాన్ని ఏమన్నా ఉందా? ఇది అబద్ధమా? ఆవిడ చనిపోవడం అబద్ధమా? సౌజన్య చనిపోవడం అబద్ధమా? ఇది కుదరలే. కాబట్టి సుజాత, సౌజన్యాలు, అనన్య బట్టలు ఈ వ్యవహారాలన్నీ దారుణమైన వ్యవహారాలుగా ఉంది. ఈవిడ ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఈ ముసలి వయసులో రివర్స్ అవ్వాల్సిన అవసరం ఏంటి? హోస్టైల్, ఇండియాలో హోస్టైల్ అవ్వడం, సాక్షులు యూటర్న్ తీసుకోవడం సహజమే. ఇది మామూలు వ్యవహారం కాదు. అంటే ఇద్దరు సాక్షుల మీద ఈ కేసు ఆధారపడలేదు, చాలా పెద్ద వ్యవహారం ఉంది. ఈ వ్యవహారంలో లారీ డ్రైవర్లు కూడా బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం కాదు, ఇది ధర్మస్థలలో ఉన్న ధర్మస్థల మంజునాథుడు పరమేశ్వరుల యొక్క పవిత్రతకు సంబంధించిన వ్యవహారం అసలా కాదు. ఇది భారతదేశంలో స్త్రీల వ్యవహారానికి సంబంధించింది, స్త్రీల మనోభావాలకి, స్త్రీల గౌరవాలకి, స్త్రీల మాన ప్రాణ రక్షణకి సంబంధించిన ఒక వ్యవహారం అంది. ఈ వ్యవహారం మీద ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఈసీ మీద వాటి మీద అటాక్ చేస్తారు. కానీ ఈ విషయం మీద మాట్లాడలేదు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 2 స్టేట్లో, ప్రధానమైన స్టేట్లో కాంగ్రెస్ ఉంది. వ్యవహారం మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. మన ప్రైమ్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ అనుకుంటూ, సీతారాములు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఆపరేషన్ సింధూర్ అని. మరి సింధూర్ రక్షించడానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ దీని మీద సైలెంట్గా ఉన్నారు, ఇంతవరకే మాట్లాడలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం అండి. నా దృష్టిలో చెప్పాలంటే ఇది ఆపరేషన్ సింధూర్లో ఆ పాకిస్తానీ టెర్రరిస్టులు వస్తే పహల్గామ్లో మనం అటాక్ చేసాం, దానికంటే పెద్ద వ్యవహారం అండి. ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మాన ప్రాణాలకు సంబంధించింది, స్త్రీలకు మాన ప్రాణాలకు సంబంధించిన ఎన్ని కేసులు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోనే మనకి భయంకరమైన ఒక వ్యవహారాన్ని బయట పెడుతూ ఉంటుందండి. ఇదిగోండి, ఈవిడ
అరుణ సాన్బాగ్ 1973లో ఈవిడ్ని హాస్పిటల్ నర్సు ఈవిడ్ని నైటు అక్కడ ఉన్న వాచ్మ్యాను భయంకరంగా మంచానికి గొలుసులతో కట్టేసి రేప్ చేయడం వల్ల అక్కడికక్కడ తలకి దెబ్బ తగిలి రేప్ చేసేటప్పుడు ఈవిడ కోమాలోకి వెళ్ళి సుమారు 30 సంవత్సరాల పాటు బ్రెయిన్ డెడ్గా హాస్పిటల్ బెడ్ మీద ఉంది. 27 నవంబర్ 1973లోంచి 30 సంవత్సరాల ఆపరేషన్ బెడ్ మీద బ్రెయిన్ డెడ్ అయి అలాగే ఉన్న ఒక రేపు గురుబడిన అరుణ సోన్బాగ్. కానీ ఈవిడ్ని రేప్ చేసిన అతని మీద కేసు పెట్టలేదు. ఆయన పెళ్లి చేసుకుని పిల్లలతో ఇంకోసారి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈవిడ రేపు గురైంది, ఈవిడికి శిక్ష ఏమైంది? 30 సంవత్సరాలు బ్రెయిన్ డెడ్కి ఎలా బతికింది? అప్పటికప్పుడు చనిపోయినా పర్వాలేదేమో అని యాక్టివిస్ట్ ఆవిడ స్టోరీ రాసిన అరుణ స్టోరీ రాసిన జర్నలిస్టు ఎవరు పింకీ విరానీ చెప్పింది. దారుణమైన కేసులు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం ఎన్ని మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి, ఎన్ని గర్ల్స్ మిస్ అవుతున్నారు, ఎంతమంది రిట్రైవ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ధర్మస్థల వ్యవహారాన్ని సిట్ విచారణ బాగోలేదని అందరూ నమ్ముతున్నారు దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ సిట్ విచారణకు బదులు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని సుమోటోగా తీసుకుని దీని మీద విచారణ చేయడం వల్లే మనకి న్యాయం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడే మనకి ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు అందరూ కాంగ్రెసు బీజేపీ వీళ్ళందరూ ఒక్కటయ్యారా అని ఒక సందేహం కర్ణాటక ధర్మస్థల వ్యవహారంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు డీకే శివకుమార్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీరేంద్ర సెహవాగ్ అనే వ్యక్తి అక్కడ 1968 నుంచి ఆ దక్షిణ కన్నడ డిస్టిక్లో ఆ ప్రాబల్యంలో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భయంకరమైన ప్రాబల్యం ఉన్న వ్యక్తి. ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఎన్ని కేసులు అక్కడ రాలేదు, ఇవన్నీ ఏంటి వ్యవహారం? అక్కడ అది సిట్ అనేది అక్కడ చేసింది నిజమా కాదనే దాని మీద కంటే ఇక్కడ ప్రజలు ఈ వ్యవహారం మీద ఎన్నో సందేహాలు కలిగి ఉన్నారండి. కాబట్టి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలి. ఆర్టికల్ 142 ఉపయోగించి ఎన్నో తీర్పులు ఇస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు, బిఆర్ గవాయ్ గారు దీన్ని సుమోటోగా స్వీకరించి దాని మీద ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణకి ఆదేశిస్తే ఆ ధర్మస్థల వ్యవహారాలు బయటకు వస్తాయి. ఓకే, ధర్మస్థల వ్యవహారాలు బయటకు వచ్చి భారత రాజ్యాంగానికి, భారత సంస్కృతికి ఒక భయంకరమైన ఇది ఒక అపవాదు. ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ ఇండియన్ సివిలైజేషన్, బ్లాట్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఇలాంటి వ్యవహారం ఇంత ఈజీగా కప్పెడిపోకూడదు. ఇందుకు సాక్షుల్ని అరెస్ట్ చేయడానికి చూపినంత ఉత్సాహం ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ మీద ఎందుకు చెయ్యలేదు అనేది ప్రధానమైన ప్రశ్న. నిజంగా అక్కడ శవాలే దొరికింది అక్కడ శవాలు. ఇప్పుడు ఆయన ఆరోపించినట్టు శవాలు దొరికితేనే ఆయన చెప్పింది కరెక్టా? ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నప్పుడు ఆ శవాలకే అక్కడ దక్షిణ కన్నడ అక్కడ హైవే వెంబడి నేత్రావతి రివర్ వెంబడి ఆ ఫారెస్ట్లో కాపలా పెట్టారా పోలీసుల్ని? ఈలోపు ఎక్కడ శవాలు ఎక్కడ పెట్టారో అక్కడ నుంచి తీలేరా? ఇది చాలా చిన్న వ్యవహారం కదండి. ఎన్నో సందేహాలు ప్రజలు మరో సినిమా ధర్మస్థల అనే ఒక సినిమా ధర్మస్థల ఫైల్ చూసినట్టు ఊహిస్తున్నారు. కాబట్టి ఇది చాలా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాబల్యం గల వ్యక్తులు ఈ సమాజంలో ఎలా తప్పుకుంటారో నేను చెప్పాను కదండి. అరుణ సాన్బాగ్ అనే రేప్ కేసు, ఆవిడ మంచానికి కట్టేసి రేప్ చేయబడితే ఆయన చేసిన వాచ్మెన్కి బయట పెళ్లి చేసుకుని ప్రశాంతంగా పిల్లలతో ఉంటే ఆవిడ 30 సంవత్సరాల పాటు అక్కడ ఉంది. ఇలాంటి ఎన్నో కోకొల్లల కేసులండి, భయంకరమైన కేసులు. ఎంతోమంది రేపిస్టులు బయటపడిపోయారు. సో ఈ ధర్మస్థల వ్యవహారం మీద ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఓకే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన జోక్యం చేసుకోవాలి. సిట్టి విచారణ అనే దాని మీద ఎవ్వరూ నమ్మకం లేదు అనేది ప్రజలు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని సుమోటోగా స్వీకరించి చేయడం వల్ల ద్రౌపదికి చెరబట్టబోయిన దుశ్శాసనుడికి శిక్ష చేసినట్టు, సీతను చెరబట్టబోయిన రావణుడికి శిక్ష చేసినట్టు ఈ ధర్మస్థలంలో నిజమైన ద్రోహులుంటే శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఓ మంజునాథేశ్వర, నువ్వు తపస్సు వేడి ఈ రావణుడిని రాముడు చంపినట్టు ఈ దుశ్శాసనుల్ని వీళ్ళందరినీ సంహరించమని మంజునాథుడిని అందరూ కోరుకుంటున్నారు. అక్కడ సత్యాలు తెలియాలంటే, నిజాలు తెలియాలంటే శివుడు 3వ కన్నే తెరవాలి. అందువల్ల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరిస్తే ఇది జరుగుతుందని అందరూ కోరుకుంటున్నారు ధర్మస్థల వ్యవహారం మీద.